వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో ప్లెయిన్ డ్రెస్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుందండి మీకు ఏ డ్రెస్సెస్ నచ్చాయి అనేసి. అంతేకాకుండా మీరు ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ని స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఫ్యూచర్లో మీకు అలాంటి డిజైన్స్ కావాలి అనుకున్నప్పుడు లేదా షాపింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చూపించి ఇలాంటి ఫ్యాబ్రిక్ ఇలాంటి దుప్పట్టా అని చెప్పడానికి ఈజీగా ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఈ మధ్యకాలంలో ప్లెయిన్ డ్రెస్సెస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. ప్లెయిన్ డ్రెస్ వేసేసి దానికి హెవీ దుప్పట్టా కానీ లేకపోతే కాంట్రాస్ట్ దుప్పట్టా, ప్లెయిన్ దుప్పట్టా ఇలా డిఫరెంట్గా వేసుకుంటున్నారు. అందుకే ఈ వీడియో తీసుకొచ్చాను. ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వచ్చేసి మనకి కాలేజ్ వేర్కి కానీ ఫంక్షన్స్కి కానీ పార్టీ వేర్ ఇలా వేసుకున్న బాగుంటుందండి. సో వీటికి వచ్చేసి మనము ఒక శారీ తీసుకున్నా, ఒకవేళ క్లాత్ తీసుకుంటే 6 మీటర్స్ తీసుకున్నా సరిపోతుందండి. ఒకవేళ మనము దుప్పట్టా సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే మనకి 5 మీటర్స్ సరిపోతుందండి. శారీ తీసుకొని మనం ఇలా డ్రెస్ స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. డ్రెస్ తీసుకున్నాక దానికి మ్యాచింగ్ లెగిన్ కానీ మనము సూట్ అయ్యే ప్యాంట్ తీసుకొని మనము దుప్పట్టా సపరేట్గా తీసుకోవచ్చు. దుప్పట్టా వచ్చేసి మనకు ఆన్లైన్ యాప్స్లో కానీ బయట కానీ మనకు 100 నుంచి స్టార్ట్ అవుతాయండి. సో దుప్పట్టాసి మనం అలా వేసుకుంటే బాగుంటుంది. లేదా మనకి సేమ్ కావాలి అనుకున్నా కూడా సేమ్ వేసుకోవచ్చు. కానీ చూడడానికి కాంట్రాస్ట్ వేసుకుంటే మనకి లుక్ అనేది బాగుంటుందండి. సో మీకు నచ్చిన విధంగా ట్రై చేయండి. ఇందులో వచ్చేసి మనము పంజాబీ డ్రెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ షార్ట్ అలా కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చినవి స్టిచ్ చేసుకోండి. అలాగే ఇందులో మనకి బ్యాక్ నెక్స్ ఉన్నాయి, ఫ్రంట్ నెక్స్ ఉన్నాయి, స్లీవ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. డిజైన్స్ వచ్చేసి మనకి షార్ట్ 3/4 అలాగే లాంగ్ పెట్టుకున్నా బాగుంటుందండి. మనకి లాంగ్ పెట్టుకున్నప్పుడు దానికి మనకి లైనింగ్ అవసరం లేదండి, మనము ప్లెయిన్గా పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే మనం ప్లెయిన్ది తీసుకున్నట్లయితే దాన్ని హైలైట్ చేయడానికి కాంట్రాస్ట్ అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ పైపింగ్ కానీ వేసుకుంటే బాగుంటుందండి. కింద వచ్చేసి మనకి విడ్త్ ఎక్కువ ఉండాలి. అలాగే మనము దాన్ని పైపింగ్ వేసినట్లయితే చాలా బాగుంటుంది. ఇంకా మనము లేస్ కూడా మనకి చాలా అవైలబుల్లో ఉన్నాయండి మార్కెట్లో, వాటిని కూడా ట్రై చేయొచ్చు. ఇందులో అయితే పూర్తిగా చూడండి వీడియోని. మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇందులో వచ్చేసి మనకి ప్లెయిన్ అలాగే మల్టీ కలర్ దుప్పట్టా అయితే మనకి డ్రెస్ ఏ కలర్ ఉంటుందో అలాంటి ఫ్లవర్ది తీసుకోవాలండి.